పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 15 రోజుల్లో పర్యాటక పాలసీ ప్రకటిస్తామని, పారిశ్రామిక రంగానికి ఇస్తున్న రాయితీలన్నీ అందిస్తామని వెల్లడించారు. 2024 నాటికి జీఎస్టీపీలో పర్యాటక రంగం వాటా 15-20% ఉండాలని, విదేశీయులు సందర్శించే రాష్ట్రాల్లో దేశంలో ఏపీ 3వ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. రాబోయే 23 ఏళ్లలో హోటళ్లలో గదుల సంఖ్య 40-50 వేలకు పెరగాలని సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. పర్యాటక రంగాన్ని గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిందన్నారు. ఇలాంటి ఆహ్లాదకరమైన కార్యక్రమాన్ని నిర్వహించి 5 ఏళ్లు అయిందని అన్నారు. హోటళ్లపై తమ ప్రభుత్వంలో దాడులు ఉండవన్నారు. రాష్ట్రానికి వచ్చే అతిథులను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకోవాలన్నారు. మార్కెటింగ్ ఎలా చేయాలో తాను చూసుకుంటానని చెప్పారు. మన విదేశాలకు వెళ్లి ఆహ్లాదం కోసం లక్షలు ఖర్చు చేయటం కాదు, విదేశీయులు మన వద్దకు వచ్చేలా చూడాలన్నారు. భూముల కేటాయింపు, విద్యుత్తు, పన్నుల్లో రాయితీ ఇవ్వబోతున్నామని, త్వరలోనే ఆ వివరాలు ప్రకటిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. పరిశుభ్రమైన వాతావరణం, మంచి వసతి సదుపాయాలుంటే యాత్రికులు దేవుని దగ్గరికి పోయినప్పుడు ఒకరోజు ఉండవలసిన వాళ్ళు ప్రశాంతత కోసం 4-5 రోజులు ఉండే అవకాశం ఉంటుంది. విభిన్న వాటర్ స్పోర్ట్స్ పెట్టుకోవచ్చు. తొందరలోనే సీ ప్లేన్స్ కూడా పెడుతున్నాం. ఇక్కడే కృష్ణా బ్యారేజ్లో తొందరలోనే సీ ప్లేన్ దిగుతుంది. ఇక్కడనే శ్రీశైలం అన్ని కనెక్ట్ చేసి సీ ప్లేన్స్ కూడా ప్రోత్సహిస్తున్నాం. ఇంకొక పక్కన హెలీ టూరిజం కానీ ఇలాంటి బీచ్ టూరిజంలో అనేక కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్రంలో 283 పరిశుభ్రమైన బీచ్లు ఉన్నాయి. ఇది డెవలప్ చేస్తే బ్రహ్మాండమైనటువంటి ఇంపాక్ట్ వస్తుంది. సూర్యలంక, కాకినాడ, మచిలీపట్నం ఇలాంటివన్నీ కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే రిషికొండ బీచ్ అయితే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది. ఇవి కాకుండా ఇంకా అనేక ప్రాంతాలు, ఆర్సిలీ హిల్స్, లేపాక్షి, గండికోట, కొండారెడ్డి బురుజు, చంద్రగిరి కోట. ఎప్పుడో నేను లైట్ అండ్ షో పెట్టాను, అది పోయింది. ఇప్పుడు మళ్లీ తిరిగి పెడుతున్నాం. అంటే చెడగొట్టినటన్ని రెక్టిఫై చేయడానికే సరిపోతా ఉంది. గుడిమల్లం ప్రాంతాలని హెరిటేజ్ టూరిజంగా అభివృద్ధి చేస్తాం. ఇంకొక పక్క శ్రీశైలం, గోదావరి ప్రాంతం, అదే మరి సూర్యలంక బీచ్లు కూడా పూర్తిగా డెవలప్ చేయడానికి ముందుకు పోతాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 14-19 చేసిన ఎంఓయూలన్నీ పోయినాయి. అందరూ పారిపోయారు. మళ్ళీ ఇప్పుడు పిలిచాం, ఒక 40 మంది వచ్చారు. ఇప్పుడు ఇక్కడుండే మీ అందరిని ఒకటే కోరుతున్నా, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలని. అది టూరిజంలో కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు, అగ్రో ప్రాసెసింగ్ కావచ్చు, ఎంఎస్ఎంఈ కావచ్చు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, ఉద్యోగం కోసం తాపత్రయపడడం కంటే ఉద్యోగాలు ఇచ్చే శక్తి మీకు రావాలనేది నా కోరిక. దానికోసం పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అలాంటి రావాలంటే టూరిజంలో చాలా అవకాశాలు ఉన్నాయి. దానికి మనం నాంది పలకాల్సిన అవసరం ఉంది. 14-19లో 2,000 కోట్లు ఖర్చు పెడితే 5 ఏళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టింది 167 కోట్లు. అంటే ఏ మూలకు సరిపోతుందో అర్థం కాని పరిస్థితి. ఇంకొక పక్కన ఆ రోజుట్లో 11,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు 500 మందికి కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఇచ్చేస్తాం. ఐకానిక్ టూరిస్ట్ సెంటర్ని శ్రీశైలం, అఖండ గోదావరి, సూర్యలంక ఇవన్నీ కూడా స్పెషల్ టూరిస్ట్ సెంటర్స్ కింద అభివృద్ధి చేస్తాం. డెస్టినేషన్ డెవలప్మెంట్ కోసం కూడా ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్రంలో ఏనుగుల దాడులను అరికట్టేందుకు కుంకి ఏనుగులను ఉపయోగించనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. చిత్తూరు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లోని జనావాసాల్లోకి ఏనుగుల సంచారం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
విజయవాడ ఎంజీ రోడ్ లెమన్ ట్రీ పార్కు హోటల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో ఇరు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. కర్ణాటక నుంచి 8 కుంకి ఏనుగులు దసరా తర్వాత ఏపీకి వస్తాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. అటవీ శాఖ ఈ ఏనుగుల సమస్య బాగా డీల్ చేస్తోందని చెప్పారని తెలిపారు. ఏనుగులు పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయని స్పష్టం చేశారు. ఏనుగులు తమిళనాడు, కర్ణాటక ఇలా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నాయని అన్నారు. ఏనుగుల దాడుల పరిష్కారం కోసం కర్ణాటక ప్రభుత్వాన్ని సంప్రదించాము. ఏనుగుల దాడులను అరికట్టేందుకు కుంకి ఏనుగులను ఇవ్వాలని కోరాము. మేము అడగగానే కర్ణాటక సీఎం మంత్రి ఈశ్వర్ ఖండ్రే సానుకూలంగా స్పందించారు. దేశంలో ఇంతవరకు అటవీ శాఖకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం జరగలేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇట్లా ఎలా చేద్దాం దీన్ని అంటే ఈశ్వర్ ఖండ్రే గారు ఆయనే ముందస్తుగా తెలియజేసింది ఏంటంటే ఒక ఎంఓయూ చేసుకుందాం. ఇప్పుడు దాకా దేశంలో ఇరు రాష్ట్రాల మధ్య అటవీ శాఖకు సంబంధించి ఇలాంటి ఎంఓయూలు ఎప్పుడు జరగలేదు. అది ఈశ్వర్ ఖండ్రే గారు చెప్పారు, ఇప్పుడు దాకా ఎప్పుడు జరగలేదని. పొరుగు రాష్ట్రాల మధ్య ఇంటర్ డిపెండెన్స్ ఉండాలి, పరస్పర సహకారం ఉండాలి, దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఆ రోజున సమస్యలన్నీ మేము వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ముఖ్యంగా 6 అంశాల మీద చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఒకటి, ఈ ఏనుగులు మొత్తం మన ఒకవైపు మన తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఇటు కేరళ నుంచి మొత్తం ఇది ఎలిఫెంట్ కారిడార్. అది ఒకసారి తమిళనాడులో ఉన్న ఎలిఫెంట్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. మనకున్నది కంటే కూడా వస్తున్న ఏనుగుల సంఖ్య ఎక్కువ. సో దానివల్ల ఏంటంటే వాటిని ఎలా చేయాలని దీని మీద ఒక ఎదుర్కొనే ఒక ఆలోచన విధానం, ఎలా ఎదుర్కోవాలి దీన్ని అని, మనిషికి ఏనుగుకి జంతువులకి మధ్య ఉన్న సమస్యను ఎలా అధిగమించాలి, వీటన్నిటి మీద అదొక ఎంఓయూ చేస్తాం. అదొక అంశం. రెండవది, ఈ దీంట్లో ఒక వితిన్ ఫ్రేమ్వర్క్ ఏం పెట్టామంటే మావటీలకి కావటీలకి శిక్షణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం. ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల శిబిరాన్ని ఏర్పాటు చేసి వాటిని ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ని టేమ్ చేసే మన ఎలిఫెంట్స్ని కుంకి ఏనుగులు అంటారు. అలాంటి కుంకి ఏనుగుల్ని కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయి. ఆ కుంకి ఏనుగుల్ని ఈ దసరా తర్వాత, మీ అందరికీ తెలుసు మైసూరు దసరా ఉత్సవాల తర్వాత చాలా కీలక పాత్ర పోషిస్తాయి అక్కడ ఏనుగులు. ఆ దసరా ఉత్సవాల తర్వాత కుంకి ఏనుగుల్ని కర్ణాటక నుండి ఇక్కడ తరలిస్తారు. అనంతరం కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే మాట్లాడుతూ అటవీ ప్రాంతాలు తగ్గడానికి మానవ చొరబాట్లు ప్రధాన కారణమని స్పష్టం చేశారు. వాతావరణం పెనుమార్పులకు కేవలం గ్లోబల్ వార్మింగ్ ఒక్కటే కారణం కాదని, అడవుల నరికివేత, వ్యర్థాలను సరిగ్గా నిర్వహించలేకపోవడం, వ్యవసాయం కోసం అటవీ ప్రాంతాల ఆక్రమణలు కారణంగా నిలుస్తున్నాయని వ్యాఖ్యానించారు. అటవీ ప్రాంతాలు, జంతువుల సంరక్షణ కోసం ఆధునిక సాంకేతిక వినియోగించుకుని డేటాబేస్ రూపొందించామని తెలిపారు. మొత్తం 9 అంశాల్లో ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు ఉమ్మడిగా పనిచేసేందుకు ఈ ఒప్పందం సహకరిస్తుందని అభిప్రాయపడ్డారు. One of the key areas we are focusing on is the mitigation of this conflict, particularly in regions of Andhra Pradesh which have been severely affected. Karnataka has a long history of successfully managing such conflicts through Kumki elephants, advanced alert systems and innovative solutions like solar fencing. We are committed to sharing our knowledge and resources to support Andhra Pradesh in reducing these conflicts. As part of this agreement, Karnataka will provide trained Kumki elephants along with experienced Mahots and Kawadis to assist in capturing problematic elephants in Andhra Pradesh. This exchange of expertise and resources will help ensure the safety of communities, minimize crop and property loss, and preserve elephant populations in a humane way. Training and capacity building are essential for the long-term success of our conflict mitigation efforts. Karnataka will conduct specialized training programs for Mahots and Kawadis from Andhra Pradesh, equipping them with the skills to effectively manage these Kumki elephants. త్వరలో సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామని, నవంబర్ మొదటి వారానికల్లా వాటిని పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇప్పటికే ఎన్నికలకు ఉత్తర్వులు వెలువడ్డాయని, ఓటర్ల జాబితాలు నవీకరిస్తున్నారని పేర్కొన్నారు. గత వైకాపా పాలనలో నిర్వీర్యమైన సాగునీటి వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టి వాటికి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. చివరి ఎకరా వరకు నీరు అందించేలా సాగునీటి సంఘాలను సమన్వయం చేసుకుంటూ జలవనరుల శాఖ పనిచేస్తుందన్నారు. వైకాపా హయాంలో రిజర్వాయర్లు, డ్రైన్లు, చెరువుల మరమ్మతు పనులు చేయలేదని, అది ఇప్పుడు శాపంగా మారిందని పేర్కొన్నారు.
రాజధాని అమరావతిలో అత్యాధునిక సదుపాయాలతో ప్రపంచ స్థాయి కేంద్రీయ గ్రంథాలయం ఏర్పాటు చేయనున్నట్లు విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలోని గ్రంథాలయాలకు కొద్దిపాటి నిధులు వెచ్చిస్తే నిరుద్యోగ యువతకు అది ఎంతగానో ఉపయోగపడతాయని, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు గ్రంథాలయాల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. ఉండవల్లిలోని నివాసంలో శుక్రవారం పాఠశాల విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి లోకేష్ మాట్లాడారు. ప్రభుత్వ బడుల బలోపేతం, మెరుగైన ఫలితాల కోసం నవంబర్ 14న రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. ఇందులో సీఎం నుంచి వార్డు సభ్యుల వరకు అందరూ భాగస్వాములవుతారని తెలిపారు. వరదల కారణంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించలేకపోయామని, నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరిస్తాం. ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన మేరకు దసరా సెలవులు అక్టోబర్ 3 నుంచి ఇవ్వనున్నామని వెల్లడించారు. వామపక్షాల ఐక్యతకు ఏబీ బర్టన్ విశేష కృషి చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. దేశ రాజకీయాల్లో బర్ధన్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. చివరి వరకు సిద్ధాంతానికి కట్టుబడి పనిచేశారని, తన యావదాస్తిని పార్టీకి దానం చేశారని గుర్తు చేశారు. హనుమాన్పేట దాసరి భవన్లో సిపిఐ పూర్వపు ప్రధాన కార్యదర్శి బర్ధన్ శత జయంతి సభ నిర్వహించారు. ఈ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బర్ధన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో బర్ధన్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. చివరి వరకు సిద్ధాంతానికి కట్టుబడి పనిచేశారని, తన యావదాస్తిని పార్టీకి దానం చేశారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు భారతీయ జనతా పార్టీతో అంటకాగుతున్నాయని విమర్శించారు. లడ్డూ వివాదాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. టీటీడీని కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవాలని కుట్ర చేస్తోందన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. నిన్న మొన్న నాగపూర్లో ఆయన ఎక్కడైతే విద్యార్థి నాయకుడిగా, అదేవిధంగా కమ్యూనిస్ట్ నాయకుడిగా, ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఎదిగి దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని, ఆందోళన నిర్వహించారో, ఎక్కడైతే ఆయన ప్రారంభించాడో ఆ నాగపూర్ కేంద్రంలో జరిగింది. ఇవాళ మన విజయవాడ నగరంలో ఆయన శత జయంతి సభను జరుపుకుంటా ఉన్నాం. ఏది ఏమైనా సరే భారతదేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి వామపక్ష రాజకీయాలు, ప్రగతిశీల రాజకీయాలు ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి. విద్యార్థి దశ నుండి చనిపోయే వరకు ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకోవడానికి, కమ్యూనిస్ట్ పార్టీ జెండాను, పార్టీ నిర్మాణాన్ని ముందుకు తీసుకోవడానికి కృషి చేసిన వ్యక్తి. చివరికి ఆయన చనిపోయేటప్పుడు కూడా ఆయన ఏమీ మిగిల్చుకోలేదు. ఆయనకున్న ఆస్తిని కూడా పార్టీకి అంకితం చేసిన మహనీయుడు. అలాంటి గొప్ప వ్యక్తికి ఘనంగా నివాళులర్పిస్తూ ఇవాళ ఈ దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడుకోవడానికి బర్ధన్ గారు ఏదైతే మార్గం చూపారో ఆ మార్గంలో పయనించడమే నేటి కమ్యూనిస్టుల తక్షణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్, నాయకులు ముప్పాల నాగేశ్వరరావు, అక్కినేని వనజ, ఓబులేసు, జా కిషోర్ బాబు, డి హరనాథ్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. నేటి బాలల్లో జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంపొందించి మన సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మం విశిష్టతను తెలియజేసేలా భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో బాలలకు దేశభక్తి గీతాల పోటీలను నిర్వహిస్తున్నట్లు భారత్ వికాస్ పరిషత్ అమరావతి ప్రాంత ఎన్జీఎస్సీ కన్వీనర్ కె వెంకటేశ్వర్లు తెలిపారు. 600 మంది విద్యార్థులు 100 విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నారని అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా బాలలు చాలా చక్కగా ప్రదర్శనలు ఇస్తున్నారని తెలిపారు. భారత్ వికాస్ పరిషత్ విజయవాడ సెంట్రల్, ఈస్ట్ శాఖల ఆధ్వర్యంలో జాతీయ బృందగాన పోటీలు, సంస్కృత బృందగాన పోటీలు మొగల్రాజుపురంలోని సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏపీ విజయవాడ ఎన్వీఎల్ నరసింహారావు, భారత్ వికాస్ పరిషత్ అమరావతి ప్రాంత ఎన్జీఎస్సీ కన్వీనర్ కె వెంకటేశ్వర్లు, బీవీపీ అమరావతి ప్రాంత అధ్యక్షులు షా రూప్ చంద్ జైన్, బీవీపీ సంస్కార్ ప్రాంతీయ కార్యదర్శి చుండూరు మురళీధర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం చైర్మన్ ఎంవీఎస్ఎన్వి ప్రసాద్, కో చైర్మన్ కిషోర్ కుమార్ జైన్, మధు కోనేరు, విజయవాడ బ్రాంచ్ అధ్యక్షులు తేలప్రోలు వీరయ్య గుప్తా, సెంట్రల్ బ్రాంచ్ అధ్యక్షులు సురేష్ సోలంకి, ఈస్ట్ బ్రాంచ్ అధ్యక్షులు పిఎన్ వసంత కుమార్ పర్యవేక్షణలో ఈ పోటీలు నిర్వహించారు. బాలలు, యువత ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీల నిర్వాహకులు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడం, సనాతన ధర్మం గురించి తెలియజేసేలా పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. తెలుగు, సంస్కృతంలో జాతీయ బృందగాన పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గత 36 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
వీళ్ళందరూ చాలా చక్కగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తూ భారత వికాస్ పరిషత్ యొక్క ముఖ్యోద్దేశాన్ని చాలా చక్కగా వినిపిస్తూ ఉన్నారు ఇక్కడ చిన్నారులంతా. చాలా సంతోషం అండి. ఈ కార్యక్రమాన్ని భారత వికాస్ పరిషత్ తరఫున మేము నిర్వహించడం అనేది నాకు చాలా సంతోషకరం. దీని ముఖ్య ఉద్దేశం స్కూలు విద్యార్థుల్లో దేశభక్తి పెంచడం, సనాతన ధర్మాన్ని ఆదరించడం కోసం చేయాల్సిన పనుల గురించి, దేశభక్తి గీతాలు మేము ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ బుక్స్ ఉన్నాయి 2, దాంట్లోంచి వాళ్ళు ఎన్నుకొని తెలుగులో రీజనల్ లాంగ్వేజీలో, సాంస్క్రిట్లో, హిందీలో పాడాలి. అలాగే పాడిన వాళ్ళందరికీ గెలుపొందిన వారికి ప్రైజ్ ఉంటాయి, పార్టిసిపెంట్ ప్రైజ్ ఉంటాయి. అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళు కూడా ప్రైజ్ ఉంటాయి. మా భారత వికాస్ పరిషత్ గత 36 సంవత్సరాల నుంచి కూడా విజయవాడలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు పెద్దలందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తూ ముందరికెళ్తూ ఉంటుంది. అలాగే పిల్లలలో జాతీయత భావన పెంపొందించడం కోసం ముఖ్యంగా ఈ కార్యక్రమం చేపడుతుంది. దీంతోపాటు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంది. మన వరద బాధితుల సహాయార్థం కూడా చాలా కార్యక్రమాలు, 20,000 పైన కిట్స్, 3,000 పైన కిట్స్ కూడా పెంచడం జరిగింది. ఈ కార్యక్రమం భారత వికాస్ పరిషత్తు ఈ కార్యక్రమానికి ప్రతి స్టూడెంట్కి పార్టిసిపేషన్ సర్టిఫికేట్, మొమెంటోస్ ఇవ్వడం జరుగుతుందండి. దీని యొక్క 1963లో స్థాపించబడింది. ఇదంతా మొత్తం వివేకానంద యొక్క ఆశయాలతో నడపబడుతుంది. మెయిన్ పిల్లల్లో జాతీయ దాని గురించి తెలియటం కోసం జరుగుతున్న కార్యక్రమాలు ఇవి. ముఖ్యంగా మనం ఈ యొక్క 5 సూత్రాల మీద ఈ సంస్థ నడుస్తుంది. సంపర్క్, సహయోగ్, సంస్కార్, సేవా, సమర్పణ్. సంపర్క్ అంటే మనం అందరు కలవటమే ఒక సంపర్క్ తర్వాత సహయోగ్, మనం అంతా సహయోగంగా చక్కగా ఉంటూ, సంస్కారవంతంగా మూడోది. ఆ సంస్కారవంతంగా అనేది దాంట్లో ఇంపార్టెంట్ వచ్చేది పిల్లలకి సంస్కారం అనేది దాంట్లో చాలా ఇంపార్టెంట్ భాగం. జీవితమే ఒక మారథాన్ అని, జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలు లక్ష్యాలు మారథాన్ లాంటిదని, మారథాన్ పూర్తి చేయడం తెలుసుకోవాలని శాప్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్వి రమణ తెలిపారు. నిత్యం కష్టపడితే జీవితంలో ఫిట్ గా ఉంటారని, అందరూ ఫిట్ గా ఉండాలంటే ఆడాలన్నారు. ప్రతిదానికి ఫిట్నెస్ అవసరమని తెలిపారు. ఫిట్నెస్ ప్రాధాన్యతను, ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్నెస్ ఎంత అవసరమో తెలిపేందుకు వి వైబ్ స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన A2A అమరావతి రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ లబ్బిపేటలోని ఓ హోటల్లో వి వైబ్ స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్ ఫౌండర్ రాఘవీణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 29 నుంచి నిర్వహించనున్న A2A అమరావతి రన్ టీ-షర్ట్, మెడల్స్ ఆవిష్కరించారు. శాప్ డిప్యూటీ డైరెక్టర్ ట్రైబల్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎస్వి రమణ, ట్రాఫిక్ సిఐ సూర్యభాస్కర్, వి వైబ్ స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్ ఫౌండర్ రాఘవీణ టీ-షర్ట్, మెడల్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్వి రమణ మాట్లాడుతూ అందరూ ఫిట్గా ఉండాలంటే ఆటలు ఆడటం, వ్యాయామం చేయటం ఎంతో అవసరమని తెలిపారు. ప్రతిదానికి ఫిట్నెస్ అవసరమని, చదువు, ఉద్యోగం ఇలా ప్రతిదానిలో స్థిమితంగా ఆలోచించాలంటే క్రీడలు అవసరమని పేర్కొన్నారు. నాకు ఈ రన్నింగ్ అంటే తెలియదండి. నా బ్యాచ్మేట్ గమిడి సాంబశివరావు, హెడ్ కానిస్టేబుల్ 306 అనేవారు నన్ను ఫిజికల్గా ట్రైనింగ్కి వచ్చినప్పుడు చూసి నా యొక్క 6 ప్యాక్ ఆ రోజుల్లోనే ఉండేదండి, నాకు ఏ ఎక్సర్సైజ్ చేయకుండానే. అది చూసి నువ్వు 800, 1500 వీలైతే చేయరా అని చెప్పి సపోర్ట్ చేయటం వల్ల ఈ రోజుకి నేను ఒక 100 మెడల్స్ సాధించానండి. 99 నుంచి అందులో 70 మెడల్స్ గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. నా యొక్క మదర్ ఈవెంట్ 10km, 5km అండి. హైయెస్ట్ రికార్డు, ఇంటెలిజెన్స్ రికార్డు 36 మేడం. అక్కడ నుంచి కమిషనర్ అప్పుడు సురేంద్ర బాబు గారు ఉన్న టైంలో ఫ్యాక్స్ మెసేజ్ పెడితే నాకు చాలా క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. అక్కడ నుంచి ఆ రన్ను నేను 99 నుంచి కంటిన్యూ చేస్తూ ఈ రోజు కూడా 10 కిలోమీటర్లు పరిగెత్తొచ్చాను. బెస్ట్ టైం ఈరోజు 42 మినిట్స్ చేయగలిగానండి. కేవలం ఏజ్ గ్రూప్ 51 అని కూడా నేను మర్చిపోయి యూత్లోకి వెళ్ళిపోయాను మేడం గారు చెప్పినట్టు. ట్రాఫిక్ సిఐ సూర్యభాస్కర్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి ఫిట్గా ఉంటేనే ఏదైనా సాధించవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, అందుకు వ్యాయామం, నడక దోహదపడతాయని చెప్పారు. ఇప్పుడు మనీ ఉండొచ్చు కానీ హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు చిన్నప్పుడు. అదే కాన్సెప్ట్ అందరూ కూడా అలవాటు పడాలి. వచ్చే యూత్ కూడా ఈ స్పోర్ట్స్కి ఉండలేదు. ఎందుకంటే స్కూల్స్లో, కాలేజెస్లో గ్రౌండ్స్ మెయింటైన్ చేయలేదు. అసలు స్పోర్ట్స్ ఏముంటుంది, మార్నింగ్ రావటం, స్కూల్కి వెళ్ళి స్టడీస్ అవ్వటం, వెళ్ళిపోవటం, మళ్ళీ ట్యూషన్కి వెళ్ళటం తప్ప ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ ఈవెంట్స్ కూడా ఎవరు పార్టిసిపేట్ చేయట్లేదు. మేడం గారు మంచి కార్యక్రమం పెట్టారు మేడం. దీనికి మా పోలీస్ తరఫున కూడా మ్యాక్సిమం అటెండ్ అవుతాం. మ్యాక్సిమం యూత్ కూడా మొత్తం ఈ స్టేట్లో ఉన్న యూత్ అందరూ కూడా దీని యొక్క ప్రెస్ మీట్ని చూసుకొని మోర్ నెంబర్ ఆఫ్ ఇక్కడ పార్టిసిపేట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
వి వైఫ్ స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్ ఫౌండర్ రాఘవీన మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన మంగళగిరి ఎన్ఆర్ఐ సర్కిల్ వద్ద A2A అమరావతి రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు పరుగు ఉంటుందని అన్నారు. ఈ రన్లో విజేతలకు 2.4 లక్షల నగదు బహుమతి ఉంటుందని చెప్పారు. ఈ రన్లో పాల్గొన్న వారందరికీ టీ-షర్ట్, మెడల్, సర్టిఫికేట్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రన్లో పాల్గొనేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు రిజిస్ట్రేషన్ కౌంటర్ శనివారం సాయంత్రం వరకు ఉంటుందని పేర్కొన్నారు. మ్యారథాన్ అది లైఫ్ అవ్వచ్చు, ఒక ఈవెంట్ అవ్వచ్చు, ఒక రన్ అవ్వచ్చు, ఏదైనా మ్యారథానే. లైఫ్లో అన్ని మ్యారథాన్సే. ఆ మ్యారథాన్ ఎలా కంప్లీట్ చేయాలో స్టెప్స్ ఉండాలి. సో నాకు పెద్ద మోటివేషన్ మా మదరే. ఆవిడ 85 years old. షీ ఫీల్స్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మ్యారథాన్. తను చేసే చిన్న పనిని ఒక మ్యారథాన్లా తీసుకుంటుంది. హౌ టు కంప్లీట్, హౌ టు ప్లాన్ ఇట్. నాకు ఆవిడే ఫస్ట్ ఇన్స్పిరేషన్. మై సెకండ్ ఇన్స్పిరేషన్ ఈజ్ అ హానరబుల్ చీఫ్ మినిస్టర్. ఆయన ఏజ్లో మేమందరం లెగిసి 10 సార్లు అటు ఇటు తిరిగినా కూడా కంటిన్యూస్ సజెషన్స్, రిక్వెస్ట్లు, సొల్యూషన్స్ ఎన్నో ఇస్తూ ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కష్టపడుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఈయనే మన ఇన్స్పిరేషన్, ఎవరో అక్కర్లేదు అని. ఇన్ దట్ మనకేంటంటే రన్స్ లైక్ బాస్కెట్బాల్ మ్యాచెస్ అని, క్రికెట్ మ్యాచెస్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు స్పోర్ట్స్. ఐ వాంటెడ్ టు ఆర్గనైజ్ ఎవ్రీథింగ్. ఎక్కడైతే స్పోర్ట్స్ అవేర్నెస్ లేదో అక్కడ కండక్ట్ చేయాలన్నదే నా మెయిన్ ఎయిమ్. దట్ ఈస్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ ఇన్ కాస్మోపాలిటన్ సిటీస్, లైక్ నార్మల్ ప్లేసెస్లో, లైక్ చిన్న ప్లేసెస్లో వేర్ నో ఎక్స్ప్లోజర్ ఫర్ స్పోర్ట్స్. ఐ వాంటెడ్ టు డూ ఇట్ దేర్. ఇది మనకి మంగళగిరిలో 29th సెప్టెంబర్ జరుగుతుందండి. సండే 6:30కి ఫ్లాగ్ ఆఫ్. నారా లోకేష్ గారు చీఫ్ గెస్ట్, హీరో నిఖిల్ గారు వస్తున్నారు, కలెక్టర్ గారు వస్తున్నారు, అండ్ ఫ్యూ అదర్ సెలబ్రిటీస్ అండ్ స్పెషల్ గెస్ట్స్ ఆర్ కమింగ్ ఫర్ ద ఈవెంట్. సంక్షోభం సవాళ్లు ఎదుర్కొంటున్న కల్లు గీత వృత్తిని మరింత సంక్షోభంలోకి నెట్టకుండా ఉపాధి పెంచేలా నూతన కల్లు విధానాన్ని అక్టోబర్ 1కి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి, సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాక రామచంద్రరావు డిమాండ్ చేశారు. విజయవాడలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం భవనంలో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ స్వదేశీ, విదేశీ మద్యం, కార్పొరేట్ సంస్థల లాభాల కోసం ప్రభుత్వం మద్యం అమ్మకాలను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తూ కల్లు అమ్మకాలు దెబ్బతీసి గీత కార్మికుల ఇండ్లలో కన్నీరు పెట్టించవద్దన్నారు. ఆదాయమే ప్రధాన వనరుగా చూడకుండా కేరళలో వలె పరిమితమైన మద్యం షాపులు ప్రభుత్వమే నిర్వహించి కల్లు గీత కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వృత్తి చేస్తూ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాలసీ కనుక గీత కార్మికులకు అనుకూలంగా రానట్లయితే అక్టోబర్ నెలలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కేరళ రాష్ట్రంలో వలె పరిమితమైన మద్యం షాపులు ప్రభుత్వమే నడుపుతూ కలుగీత వృత్తిదారుని ఆ ప్రభుత్వం ఆదుకున్నట్లుగా ఆంధ్రలో కూడా కలుగీత వృత్తిదారులను ఆదుకోవాలని కోరుతూ ఉన్నాం. 26 రకాల తాటి ఈత కొబ్బరి ఉత్పత్తుల్ని కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదని మేము అడుగుతున్నాం. తెలంగాణలో నేరా ప్రాజెక్టు గత సంవత్సరం క్రితం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించలేదు. ఇప్పటికైనా ఈ పాలసీలో పెట్టి నేరా ప్రాజెక్టుని ప్రారంభించాలి. వాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, మురికి కాలువలు, పంట కాలువ ఆధునీకరణ వల్ల చెట్లు మొత్తం కొట్టేస్తూ ఉన్నారు. అందుకని ఈ ప్రభుత్వ భూముల్లో మన హైబ్రిడ్ గీత తాడి చెట్లు కానీ, కళ్ళు మన ఈత చెట్లు కానీ వేసి ఉపాధి హామీ పథకం ద్వారా ప్రోత్సహించాలని, చెట్లు పెంచాలని కోరుకుంటా ఉన్నాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని ఏ గీత సంఘం కూడా మాకు మద్యం షాపుల్లో వాటా కావాలని అడగలేదు. ఆయనే ఎన్నికలకు ముందు నాకు కానీ అధికారం వస్తే కళ్ళు గీత కార్మిక సొసైటీలకి 20% ఇస్తామని హామీ ఇచ్చారు. హామీ ప్రకారం కళ్ళు గీత కార్మిక సొసైటీలకి అనుకూలంగా, ప్రోత్సాహంగా కళ్ళు గీత కార్మికులకి ఇస్తానటువంటి 20% మద్యం షాపులు ఇచ్చి కళ్ళు గీత కార్మికుల్ని ఆదుకుంటా అని చెప్పారు. ఆదుకోవాలని చెప్పి
వరదల కారణంగా నష్టపోయిన భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఈపూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ కోరారు. నగర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పరికరాలన్నీ వరదల్లో కొట్టుకుపోయాయని చెప్పారు. దీనికి సంబంధించి అధికారులు వివరాలు రాసేటప్పుడు ఇంటి నెంబర్లు కావాలని, వ్యాపారాలకు సంబంధించి రుజువులు, ధ్రువపత్రాలు కావాలని అడుగుతున్నారని, చాలా మందికి ఆధారాలు లేక నష్టపోతున్నారని చెప్పారు. అలాగే ఆటో, మినీ గూడ్స్ వాహనాల వారిని ఫైనాన్స్ కంపెనీలు ఇబ్బంది పెడుతున్నాయని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు. సమావేశంలో ఇప్పు నాయకులు షేక్ బాజీ, కనకారావు, శ్రీను, భాస్కర్, సత్యనారాయణ పాల్గొన్నారు. 10,000 ఇస్తా ఉన్నారు, ప్రతి ఆటోకి 10,000 ఇస్తా ఉన్నారు, అనేక రకాల విషయాలు చెప్పుకొచ్చారు. కానీ వాళ్ళ ఆచరణలో ఆ పరిహారం అందించే విషయంలో చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఎన్యూమరేషన్ చేశారు అధికారులకు సంబంధించి చూస్తే చాలా ఇళ్ళు నమోదు చేయలేదు. కింద ఉన్న వాళ్ళకి లేదు, పై ఉన్న వాళ్ళకి లేదు. 25,000 ఇస్తా దగ్గర 10,000 వస్తూ ఉన్నాయి. కొంతమంది 10,000 రావట్లేదు. ఆటోలకు అసలు డబ్బులు రావట్లేదు. చాలామంది ఆటోలకు సంబంధించి వస్తే నో రిపేర్ అని రాశారు, ఆటో పేరు రాశారు, పక్కన నో రిపేర్ అని రాశారు. ఆ రకంగా ఏదైతే ఆటోకి సంబంధించి 10,000 రావట్లేదు. మేమైతే ఇవాళ నష్టమైనది మామూలుగా లేదు. ప్రతి కుటుంబం 1,00,000 పైగా నష్టపోయారు. అదే రకంగా ప్రతి ఆటో మునిగిపోయి 1,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. కనుక మీరు ఇచ్చే పరిహారం సరిపోదు. ఇంటికి ఇచ్చే పరిహారం 50,000 పెంచాలని, ఆటోకి ఇచ్చే పరిహారం 20,000 పెంచాలని మేము కోరుతూ ఉంటే అది పెంచకపోగా మీరు ఏదైతే చంద్రబాబు గారు ప్రకటించారో ఆ ప్రకటన ప్రకారం కూడా వాళ్ళు అమలు జరగట్లేదు. మరి చాలా సంస్థల నుంచి కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, సినిమా యాక్టర్లు కానీ 400 కోట్ల రూపాయలు వచ్చిందని వారే ప్రకటించారు. ఇవాళ ఆ ప్రాంతంలో ఎక్కువగా అన్ని సంస్థలు ఉన్నటువంటి కార్మికులు ఎక్కువ మంది అక్కడ నష్టపోయారు. ముఖ్యంగా ఆటో కార్మికులు, ఆటోలు ఇవాళ ప్రకటించినటువంటి అమౌంట్ ఏదైతే 2 వీలర్స్కి కానీ లేక ఈ ఆటోలు కానీ ప్రకటించినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో మరి అది ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఇప్పించాలని ప్రయత్నం చేశారు. దానికి ఇప్పుడు థర్డ్ పార్టీ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ రావట్లేదని చెప్తున్నారు. అందుకని దీని మీద పునరాలోచించి మరి ఆటో కార్మికులకి ఏదైతే నష్టపోయారో మీరు ఏదైతే ప్రకటించారో అది ఇచ్చిన వాళ్ళకి కూడా పూర్తిగా రాలేదనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి మరి ఒకసారి రీసర్వే చేయించి మరి వీరికి ఈ కార్మిక వర్గానికి నష్టం జరగకోకుండా మంచి వార్త ప్రకటించండి అనే థీమ్తో యెహోవా సాక్షుల ప్రాదేశిక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు రీజనల్ స్పోక్స్ పర్సన్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ రోజుల్లో మనమందరం లేవడంతోనే చెడు వార్తలతో లేస్తున్నామని, ఏదైనా మంచి మాట ఉంటే బాగుంటుందని భావిస్తూ ఉంటామని చెప్పారు. మంచి వార్తలు మనకు ఎందుకు అవసరం, మంచి వార్తలు ఎలా ప్రోత్సహిస్తాయి, మంచి వార్తలు తెలుసుకోవటం ఎందుకు అవసరమో యెహోవా సాక్షుల ప్రాదేశిక సమావేశాలు తెలియజేస్తాయన్నారు. మంచి వార్త ప్రకటించండి అనే అంశంతో యెహోవా సాక్షుల 3 రోజుల సమావేశాలు పోరంకి రూరల్లోని మురళీ రిసార్ట్స్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో మంచి వార్త అందరికీ ఎందుకు అవసరం, మన చుట్టూ చెడు వార్తలు ఉన్నా మనం ఆందోళన చెందకుండా పాజిటివ్గా ఎలా ఉండవచ్చు ఈ సమావేశంలో నేర్పిస్తున్నారు. ఈ సందర్భంగా యెహోవా సాక్షుల రీజనల్ స్పోక్స్ పర్సన్ వినోద్ కుమార్ మాట్లాడుతూ చిన్నపిల్లలు, పెద్దలు, కుటుంబాలు సంతోషంగా ఎలా ఉండవచ్చు, మంచి అలవాట్లను ఎలా పెంపొందించుకోవచ్చు అంశాలపై అవగాహన కల్పిస్తామని అన్నారు. ఈ 3 రోజులు వీడియో ప్రజెంటేషన్లు కూడా ఉంటాయన్నారు. దాదాపు 3,500 మంది ఈ సమావేశానికి హాజరయ్యారని తెలిపారు. పరిస్థితులు రోజురోజుకి దిగజారిపోతున్నప్పటికీ పాజిటివ్గా ఎలా ఉండాలో నేర్పిస్తారని పేర్కొన్నారు. ఈ రోజుల్లో మనందరం కూడా ప్రతి ఒక్కరూ ఉదయం లేవడంతో చెడు వార్తలతో లేస్తున్నాం. ఏదైనా ఒక మంచి వార్త ఉంటే బాగుండు అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అందుకే ఈరోజు ఈ 3 రోజులు కూడా మనకి మంచి వార్తలు ఎందుకు అవసరం, మంచి వార్తలు మనల్ని ఎలా ప్రోత్సహిస్తాయి, మంచి వార్తలు తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యమో ఈ సమావేశాలు వివరిస్తున్నాయి. ఈ సమావేశాల్లో దాదాపు 3,500 మంది హాజరవుతున్నారు. ఒంగోలు, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కోదాడ ఈ పరిసర ప్రాంతాల నుంచి చాలామంది యెహోవా సాక్షులు, వారి కుటుంబాలు, స్నేహితులు హాజరవుతున్నారు. ముఖ్యంగా ఈ సమావేశాల్లో పిల్లలు, పెద్దలు, తల్లిదండ్రులు అందరూ కూడా ప్రోత్సాహాన్ని పొందే అనేక అంశాలు నేర్పించబడుతున్నాయి. ఇంట్లో ముఖ్యంగా ఎలాంటి మంచి లక్షణాలు అవసరమో పిల్లలకి, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలో, మంచి లక్షణాలతోటి వాళ్ళని ఎలా పెంచాలో తల్లిదండ్రులకు అవసరమైన సలహాలు, భార్యాభర్తలకు అవసరమైన సలహాలు, ముఖ్యంగా మంచి వార్తకు సంబంధించిన అనేక అంశాలు ఈ సమావేశాల్లో నేర్పించబడుతున్నాయి. ప్రాముఖ్యంగా ఈ సమావేశానికి హైలైట్ యేసుకు సంబంధించిన జీవిత చరిత్రకు సంబంధించిన ఒక వీడియో హైలైట్గా నిలుస్తుంది. యేసు పరిసర ప్రాంతాలు, అక్కడ జరిగిన సంస్కృతి,
అక్కడున్న విషయాలన్నీ కూడా కళ్ళ కట్టినట్టు ఒక వీడియో ప్రదర్శన కూడా ఈ సమావేశాల్లో ఉన్నాయి. పెళ్లిళ్లు శుభకార్యాలను దృష్టిలో ఉంచుకుని సరికొత్త డిజైన్లతో రూపొందించిన బంగారు వజ్రాభరణాల ప్రదర్శన నగరంలోని A+ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేశారు. పాన్ ఇండియా జ్యువెలరీ ఎక్స్పోలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వజ్రాభరణాల తయారీదారులు ఆకర్షణీయమైన డిజైన్లతో కూడిన ఆభరణాలతో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన నగరవాసులను ఆకట్టుకుంటుంది. విజయవాడ నగరంలోని A+ కన్వెన్షన్ సెంటర్లో ఫ్యాన్ ఇండియా జ్యువెలరీ ఎక్స్పో ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పో శుక్రవారం ప్రారంభమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ బంగారు వజ్రాభరణాల వ్యాపారులు ఈ ప్రదర్శనలో తమ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. మగువుల మనసు దోచే వివిధ రకాల బంగారు వజ్రాభరణాలను ప్రదర్శించారు. నగరవాసులు ప్రదర్శనను ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ సందర్భంగా ఎక్స్పో నిర్వాహకురాలు అన్నపూర్ణ సజ్జా మాట్లాడుతూ పెళ్లిళ్ల సీజన్ శుభకార్యాలను దృష్టిలో ఉంచుకొని రకరకాల డిజైన్లతో కూడిన బంగారు వజ్రాభరణాలను ప్రదర్శనలో ఉంచినట్లు తెలిపారు. ఆకర్షణీయమైన డిజైన్లు ప్రదర్శనలో ఉన్నాయని అన్నారు. నగరవాసులు ప్రదర్శనను తిలకించాలని కోరారు. సెప్టెంబర్ 27, 28, 29 ఈరోజు రేపు ఎల్లుండి మనకి A+ కన్వెన్షన్లో పాన్ ఇండియా జ్యువెలరీ ఎక్స్పో ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం దేశంలో నలుమూలల నుంచి వచ్చిన ముంబై, సూరత్, చెన్నై అండ్ బెంగళూరు, విజయవాడ ఆల్ పీపుల్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇక్కడ మన దానిలో. ఆల్ జ్యువెలరీ బ్రాండ్స్, టాప్ మోస్ట్ జ్యువెలరీ బ్రాండ్స్ అందరూ కూడా 30+ బ్రాండ్స్ వరకు మనకి ఇక్కడ మన జ్యువెలరీ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో విజయవాడ, గుంటూరు ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని ఆల్రెడీ ఇప్పుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ సీజన్ మొత్తం కూడా పెళ్ళిళ్ళ సీజను, ఆఫ్ శారీ ఫంక్షన్స్ అన్నీ నడుస్తున్నాయి. కాబట్టి మీ ఫంక్షన్లకు కావాల్సిన ఆభరణాలన్నీ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ లైట్ వెయిట్ జ్యువెలరీ నుంచి మీకు హెవీ ఫంక్షన్ వేర్స్, ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్, సిల్వర్ జ్యువెలరీ ఎవ్రీథింగ్ మీకు అండర్ వన్ రూఫ్ మీకు ఇక్కడ లభిస్తాయి. రామ్నగర్ బన్నీ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూసి ఆదరించాలని సినిమా హీరో చంద్రహాస్ కోరారు. తనతో పాటు సినిమాలోని అందరూ నటులు ఎంతో కష్టపడి పనిచేశారని చెప్పారు. కుటుంబ సమేతంగా వచ్చి సినిమాను వీక్షించి వినోదాన్ని పొందాలని కోరారు. విజయవాడ గాయత్రి నగర్లోని ఆంధ్రా బ్యాంకెట్స్లో రామ్నగర్ బన్నీ మూవీ యూనిట్ సభ్యులు సందడి చేశారు. సినిమా ప్రమోషన్లో నగరానికి వచ్చిన సినిమా బృందం సినిమా విశేషాలను మీడియాతో పంచుకుంది. ఈ సందర్భంగా బుల్లితెర నటుడు ప్రభాకర్ మాట్లాడుతూ అమ్మవారి దర్శనం చేసుకుని మూవీ ప్రమోషన్ ప్రారంభించామని చెప్పారు. హీరో విశ్వక్సేన్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశామని తెలిపారు. ఈ సినిమా ఇప్పటికే ట్రెండింగ్లో ఉందని చెప్పారు. చంద్రహాసన్ ఇప్పటికే మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడని అన్నారు. కానీ ప్రేక్షకులు ఆదరిస్తేనే సినిమా హిట్ అవుతుందని చెప్పారు. తాను బుల్లితెర మీద కనిపించినప్పుడు చాలా మంది ప్రేక్షకులు తనను ఆదరించారని, విజయవాడలో తనకు భారీ సంఖ్యలో మహిళా ప్రేక్షకులు ఉన్నారని పేర్కొన్నారు. సినిమా చూసి తన బిడ్డను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎవరు ఎంత పెద్ద సినిమా తీసినా, ఎంత చిన్న సినిమా తీసినా ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తేనే అది పెద్ద హిట్. కాబట్టి వాళ్ళు చిన్న సినిమా, పెద్ద సినిమాని ఎప్పుడు చూడరు. మంచి సినిమా, వాళ్ళకి నచ్చిన సినిమాని ఎప్పుడు హిట్ చేస్తారు. సో అలాగే మా ఈ రామ్నగర్ బన్నీని కూడా డెఫినెట్గా అందరూ చూసి ఆదరించి సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా బిడ్డ చంద్రహాసాని అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా పేరు రామ్నగర్ బన్నీ అని పెట్టడం కారణం మాత్రం ఈ రామ్నగర్ బన్నీ గడి కథ ఇది. వాడు ఏం చేస్తాడు, అసలు వీడి కథ ఏంటనేది సినిమా అంతా ఉంటుంది. ప్రతి ఫ్రేమ్లో వాడు ఎటు వెళ్తే అటు ఫ్రేమ్ వెళ్ళిపోతుంటుంది అనమాట. సో అది ఈ సినిమా చాలా ఫన్ ఉంటుంది, ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తారు. కాబట్టి డెఫినెట్గా అందరూ చూసి. అనంతరం హీరో చంద్రహాస్ మాట్లాడుతూ తాను వచ్చిన కొత్తలో తనను మారాలి అని సూచించిన అభిమానులే తనలో మంచి మార్పు చూశారని తెలిపారు. అక్టోబర్ 4వ తేదీన విడుదల కానున్న రామ్నగర్ బన్నీ మూవీని ప్రజలందరూ ఆదరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అక్టోబర్ 4th రామ్నగర్ బన్నీ వస్తుంది అండ్ దానికి ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయినాయి. ఎందుకంటే పెట్టిన ప్రతిదీ ట్రెండింగ్లోకి వెళ్తుంది అండ్ వెళ్ళిన ప్రతి కాలేజ్ కానీ ప్లేస్ కానీ అక్కడ రిసీవింగ్ కూడా తెలిసిపోతుంది. నాకు చాలా జెన్యున్గా ఆ ఇంటరాక్షన్ అనేది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అక్టోబర్ 4th ఐఎమ్ ఎగ్జైటెడ్ ఏమవుతుంది అని చూడాలి. అండ్ ఈ సినిమాలో నాతో పాటు 4 హీరోయిన్స్ ఉన్నారు అండ్ కథ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చాలా కొత్తగా ఉండబోతుంది. సో అందరూ అక్టోబర్ 4th రామ్నగర్ బన్నీ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనంతరం హీరోయిన్ విస్మయాశ్రీ మాట్లాడుతూ సినిమాలో అందరూ చాలా బాగా నటించారని తెలిపారు. విజయవాడలో తనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని, ఇక్కడ ప్రజలతో తనకు మంచి అనుబంధం ఉందని అన్నారు. సినిమాని ప్రేక్షకులు చూసి ఆదరించాలని కోరారు. అక్టోబర్ 4th మా మూవీ రామ్నగర్ బన్నీ రిలీజ్ అవబోతుంది. మహత్ గారు డైరెక్ట్ చేశారు అండ్ ప్రభాకర్ అంకుల్ ప్రొడక్షన్
అండ్ మన బన్నీ చంద్రహాస్ యాటిట్యూడ్ స్టార్ హీరో. నాతో పాటు ఇంకా ముగ్గురు ఫీమేల్ లీడ్స్ కూడా చేశారు. ఇద్దరు ఫ్రమ్ నార్త్, వాళ్ళు బాలీవుడ్ అయినా మన తెలుగుని చాలా బాగా మాట్లాడుతూ చాలా బాగా అర్థం చేసుకొని మంచి కోఆర్డినేషన్తో వర్క్ చేశారు. అందరూ ఆర్టిస్ట్. అండ్ మా డిఓపి గారు అష్కర్ గారు మమ్మల్ని చాలా అందంగా చూపించారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం.